సో హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ప్రణయ్ సార్ జిఎస్ యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ చూద్దాం 19 to 23. సో దానికన్నా ముందు ఇన్స్టాగ్రామ్లోకి మీరు వెళ్ళి pranay_sir_gs అని కొడితే మీకు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా దొరుకుతుంది. అందులో డైలీ ఒక షార్ట్ 4 o'clockకి అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ ఇవాళ ఏంటంటే జపాన్ టు ప్రొవైడ్ షిన్కాన్సెన్ ట్రైన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. షిన్కాన్సెన్ ట్రైన్స్ ఎవరు ప్రొవైడ్ చేశారంటే జపాన్. మనకి ఇంకా ప్రొవైడ్ చేయాలి, ఇంకా చేయలేదు. షిన్కాన్సెన్ ట్రైన్స్ E10 సిరీస్ అనమాట. ఇది ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కి జపాన్ మనకి ప్రొవైడ్ చేయనున్నది, ఇంకా చేయలేదు. షిన్కాన్సెన్ ట్రైన్స్ E10 సిరీస్, ఓకేనా? సో ఇలా ఇచ్చి అది ఏ కంట్రీ ప్రొవైడ్ చేస్తుంది అంటే మీకు గుర్తుండాలి, జపాన్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చబహార్ పోర్ట్ ఆల్రెడీ ముందు కూడా న్యూస్ లో ఉంది, ఇప్పుడు కూడా న్యూస్ లో ఉంది. ఇది లొకేషన్ వచ్చి ఇరాన్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ లో మనం చాబహార్ పోర్ట్ కట్టాం, ఇండియా వాళ్ళే కట్టారు, ఓకేనా? మనోళ్ళే కట్టారు. ఎందుకంటే అది పాకిస్తాన్ కి కరాచీ అండ్ గ్వాదర్ పోర్ట్ కి దగ్గరలో ఉంటది అనమాట. అందుకు ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా యుఎస్ బాంబ్ చేసింది ఇరాన్ ని. అది ఏంటంటే ఈ చబహార్ పోర్ట్ దగ్గర వచ్చి ఆ బాంబ్స్ పడ్డాయి, ఓకేనా? ఓకే, నెక్స్ట్ కేన్ బేత్వా. ఓకే, ఇవి రెండు రివర్స్, ఈ రెండు రివర్స్ ట్రిబ్యూటరీస్ అనమాట దేనికి, యమునాకి. ఓకే, ఇప్పుడు ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది మధ్యప్రదేశ్ లోని ఆ ఏరియాలోని. ఎందుకంటే మధ్యప్రదేశ్ కి ఉత్తరప్రదేశ్ కి లింక్ చేయడానికి ఈ కెన్ బేత్వా ఈ రెండు రివర్స్ కి ఒక ప్రాజెక్ట్ పెడదామని గవర్నమెంట్ ప్లాన్ చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేస్తూ అక్కడ ఉన్న లోకల్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఓకేనా? కేన్ బేత్వా ఈ రెండు రివర్స్ దేనికి, ట్రిబ్యూటరీస్ అన్నమాట. అంటే ఇప్పుడు యమునా ఇలా ఉందనుకోండి, కేన్ బేత్వా ఇలా ట్రిబ్యూటరీస్ అన్నమాట రివర్ కి. రైట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది న్యూస్ లో ఉంది. అలాగే ఇది ఒక స్టాటిక్ జీకే కూడా క్వశ్చన్. మానస్బల్ లేక్, ఓకేనా? ఇది ఇండియాస్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. కంట్రీస్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏంటంటే మనస్బల్ లేక్. ఓకే, ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. యాక్చువల్ చెప్పాలంటే కాశ్మీర్ లో ఉంది. ఓకే, ఇది మైగ్రేటరీ బర్డ్స్ ని హోస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి. సో దాన్ని ఇది హోస్ట్ చేస్తుంది అనమాట. ఈ లేక్ మనస్బల్ లేక్ ఇండియాస్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఎక్కడుంది, కాశ్మీర్ లో ఉంది. రైట్, హర్జిత్ సింగ్ గ్రీవాల్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అడుగుతాడు SSC లో అలాగే RRB లోని. హర్జిత్ సింగ్ గ్రీవాల్ ఇతను రీసెంట్ గా అపాయింట్ అయ్యారు దేనికి, చీఫ్ ఆఫ్ మైనారిటీ కమిషన్. ఓకే, మైనారిటీ కమిషన్స్ కి చీఫ్ అయ్యారు. ప్రీవియస్ గా ఎవరుండేవారు, ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఓకే, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక్బాల్ సింగ్ లాల్పురా ఇతను ఎక్స్ అన్నమాట, ఎక్స్ చీఫ్ ఆఫ్ మైనారిటీ కమిషన్. ఇప్పుడు ఎవరు, హర్జిత్ సింగ్ గ్రేవాల్, ఓకేనా? మైనారిటీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ. రైట్, నెక్స్ట్ MH60R ఇది ఇవ్వచ్చు, ఇలా ఇచ్చేసి అసలు ఇది ఏంటి అని అడగొచ్చు. సో MH60R ఏంటి, అదొక ఫుల్ పేరు దాన్ని MH60R సీహాక్ అనమాట. అదొక మల్టీ రోల్ నేవల్ హెలికాప్టర్. ఇది ఒక మల్టీ రోల్ నేవల్ హెలికాప్టర్ అనమాట, MH60R సీహాక్ అని. ఇది USA మేడ్ అండ్ అది రీసెంట్ గా ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసింది అనమాట. ఇండియన్ నేవీకి యాక్చువల్ గా హ్యాండ్ ఓవర్ చేసింది. ఓకే, అది MH60R సీహాక్ లోనే మీకు పేరులో ఉంది, తెలిసిపోతుంది. కానీ ఇది ఒక హెలికాప్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అని, ఓకే, ఇది ఒక స్టాటిస్టికల్ బుక్లెట్ లాగా వస్తుంది అనమాట, ఒక లిస్ట్. ఓకే, ర్యాంకింగ్ వాటితో పాటు వస్తుంది. అది రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. రైట్, వీగోవి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ డ్రగ్ ఇది. ఓకే, వీగోవి వెయిట్ లాస్ డ్రగ్ ఇది అప్రూవ్డ్ ఫర్ మ్యాష్ అన్నమాట. ఓకే, మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్. ఓకే, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మ్యాష్ అంటే ఫ్యాటీ లివర్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్యాట్ అన్నది లివర్ లో స్టోర్ అయిపోతే అది ఫ్యాటీ లివర్ ని అనే ప్రాబ్లమ్ ని జనరేట్ చేస్తుంది అనమాట. సో వీగోవి అనేది ఒక డ్రగ్ ని అప్రూవ్ చేశారు, ఓకేనా? అదనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ తో వీడియోస్ తీసుకురావాలో చెప్తే ఆ కాన్సెప్ట్ తో వీడియోస్ నేను తీసుకొని వచ్చి మీకు పబ్లిష్ చేస్తాను, ఓకేనా? బై.